అమృతాహారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు అమృతాహారం యొక్క విశిష్టతను తెలుసుకొని వారి జీవన శైలిని ఎలా మార్చుకున్నారో ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి అమృతాహారంలో స్వరాజ్య లక్ష్మి గారు ఖమ్మం జిల్లా మాస్టర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ విశిష్టత ఏంటి, అమృతాహారం యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. వెల్కమ్ టు అమృతాహారం. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువుగారు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గురువుగారికి అనంతకోటి ఆత్మ ప్రణామములు. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఎస్ మేడం, మీరు అమృతాహారం యొక్క విశిష్టతని ఎప్పుడు తెలుసుకున్నారు, ఎందుకు మారారు? 22 నవంబర్ 11 నా ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితురాలు ధ్యానం చెప్పింది. ధ్యానంతో పాటు ఆహార నియమాలు కూడా చెప్పింది. ఎలా ధ్యానం చేయాలి, ఏం తినాలి, ఎలా అని. సరే తను చెప్పింది కానీ చేద్దామని 11th విన్నాను. 12th అనుకున్నాను చేయగలనా లేదా అనేసి. 13th నుంచి స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి కంటిన్యూ సార్. ఓకే. వెల్లిపాయతో సహా నిషేధించాను. 40 days అని అంది. 40 days కదా, తర్వాత అన్ని తినొచ్చు అనుకున్నాను. ఆ 40 days తర్వాత ఏది మనకి 40 days మాత్రం కంటిన్యూ ధ్యానం చేశాను, ఏ రోజు వదలకుండా. ఓకే. అలా అంతకుముందు నేను నాన్ వెజ్, ఎగ్ అవి తినేదాన్ని సార్. 40 days తినొద్దు, కంటిన్యూ చేయాలని ఎంత ఖచ్చితంగా తను చెప్పింది, తన మాట ఇచ్చిన మాట ప్రకారం నేను ఓకే అని చెప్పి చేసేసాను. మరి ఇప్పుడు మాంసాహారం తిన్నారు కొన్నాళ్ళు నుంచి మీరు శాకాహారిగా మారారు కదా, అది తిన్నప్పుడు మీ శరీరము, మనస్సు, భావాలు మీ కుటుంబంలో ఎలా ఉండేది? అది అప్పుడు రుచికి తిన్నాము సార్. తెలియక చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నగారు పెట్టడము, అవి తినడం, ఎగ్గు కానీ నాన్ వెజ్ కానీ తినడము తెలియక తిన్నాము. అది ఎలా తెలిసిందంటే అది పాపం అని తెలిసింది నాకు. ప్రాణం తీసి తింటున్నాము, అది మనం ప్రాణం పోసుకోవడానికి పనికిరాదు అని తెలిసాక ఇక నేను మానేసాను. అంటే అది తిన్నప్పుడు ఎలా ఉండేవారు మీరు? మీ శరీరం ఏదైనా మందే రైట్ అనుకునే వాళ్ళము. అది బంద్ చేశాక మనం తినే నియమాలతో, మనం చేసే ధ్యానంతో అందరిది రైట్, నాదే కాదు, ఎదుటి వాళ్ళది కూడా కరెక్ట్ అనిపించింది. శరీరం ఎలా ఉండేది? శరీరం లైట్ వెయిట్ అయిపోయింది సార్ నాకు శాకాహారంతో. మీ కుటుంబంలో మాంసాహారం తిన్నప్పుడు కుటుంబం ఎలా ఉండేది, శాకాహారిగా మారినాక ఎలా ఉంది? మాంసాహారం తిన్నప్పుడు అందరం పిల్లలు తినేవాళ్ళు కదా సార్, నేను మా వారు తినేవాళ్ళం. పిల్లలకు అస్సలు కర్చీఫ్ కట్టుకునేవాళ్ళు, చున్నీ కట్టుకునేవాళ్ళు, స్మెల్ పడక. పక్క ఇంట్లో వండినా కానీ అసలు పడేది కాదు. పిల్లలు చిన్నప్పటి నుండే వెజిటేరియన్. అట్లా మేమిద్దరం కూడా ఎప్పుడో తినేవాళ్ళం. అట్లా వీక్లీ కానీ మంత్లీ కాదు కదా, ఎప్పుడన్నా తినేవాళ్ళం. సో పిల్లలకు అది స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి కుటుంబంలో మీరు ఎలా ఉండేవారు? మీరు సారు మాంసాహారం తిన్న రోజుల్లో? మా సార్కి హార్డ్ వర్క్, ప్రైవేట్ ఎంప్లాయీ, ఫెర్టిలైజర్స్ కాబట్టి తన హార్డ్ వర్క్ తనకి ఉంది. ఫుడ్, డ్రింక్ అట్లా ఉంది. అవి క్లోజ్ నా వల్ల. నువ్వు తిననేవి నాకొద్దు అనేసి ఆయన కూడా అనుకున్నారు. పిల్లలు ఎట్లా వెజిటేరియన్ అడగారు కూడా. ఇప్పుడు మరి వెజిటేరియన్లోకి మారిన తర్వాత మీరందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ సార్. అసలు ధ్యానంలోకి వచ్చాక హ్యాపీ, ఫ్యామిలీ అంతా ప్రశాంతత. వెజిటేరియన్లోకి వచ్చాక ఇది కావాలని లేదు, ఏదైనా ఫుడ్ తినేసేయచ్చు. అది వెజిటేరియన్ అయి ఉండాలి. అది వెజిటేరియన్ అయి ఉండాలి. మాంసాహారం తినడం వల్ల నష్టాలు ఏంటి మేడం? ఎందుకు మానేయాలంటారు? ఒక ప్రాణం తీసి మనం ఎలా తింటున్నామో ఆ ప్రాణహింస కూడా మనం అనుభవించాల్సిందే సార్. ఓకే. అది ఒకటి. మళ్ళీ హింస, దాన్ని ప్రాణం తీసి దాన్ని బాధ పెట్టి తింటున్నాం కదా, దాని ఆత్మఘోష మన ప్లేట్ చుట్టూనే ఉంటుంది. మనం తినే ప్రతి ముద్దలో, ప్రతి మెతుకులో అది విషవాయువుగానే కలుస్తుంది అని నాకు అర్థమైంది. ఓకే. ఈ వెజ్లోకి ఎప్పుడైతే వచ్చానో ఏది తిన్నా అమృతమే అనిపించింది. వెజ్లో చాలా రకాలు సార్, ఏ విధంగా చేసినా కానీ అది ఔషధంలాగా పనిచేస్తుంది. అంతకుముందు ఎలా అది తినవచ్చు అని తెలియక తిన్నాము. ఇప్పుడు దాన్ని తినకూడదు, అసలు దాని స్మెల్లే పడేస్తారు మాకు, వెల్లిపాయ కూడా. రైట్. మరి మీరు మానేశారు, బాగానే ఉంది. మీ బంధువులు, అంటే మీకు తెలిసిన వారు ఏమనేవారు? వాళ్ళ నుంచి ఏం ఫేస్ చేశారు మీరు? అంటే బంధువులు, అమ్మగారింటికి తప్ప నాకు బయట అంత టచ్ లేదు సార్. ఏదైనా మా సారే, రిలేషన్లో కానీ ఫంక్షన్లో కానీ ఏదైనా ఆయనే. ఇప్పుడు ఆయన వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తినమచ్చు అని అడిగితే నేను బంద్ చేస్తాను, తినట్లేదని చెప్పేవాళ్ళంట. అదేంటి ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటారు అంటారు కదా ఫ్రెండ్స్, బంధువులు. వాళ్ళు వచ్చి నాతో ఇట్లానే వాళ్ళు ఇట్లా అంటున్నారు అని. అంటే అట్లా కాదు, మేము ధ్యానం చేస్తున్నాము, తినకూడదు, తినవద్దు అని చెప్పాలి అని నేను చెప్పేదాన్ని. కాదు, మీరేం ఎదుర్కోలేదా? లేదు సార్. మీకు ఎవరు? నేను మా అమ్మగారింటికే వెళ్ళేదాన్ని కాబట్టి నాకేం
అమ్మ వాళ్ళు తింటారు, అమ్మగారు తింటారు, నాన్నగారు లేరు, అమ్మగారు తింటారు. నా కోసం చేయరు, నేనే వంట చేస్తాను వెళ్తే. సో మీకు ఆపోజిషన్ ఎక్కడ లేదు, ఎక్కడ లేదు సార్ అసలు. ఫ్రెండ్ సర్కిల్ ఇంటి చుట్టూ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వండుకుంటే మా ఇంటికి రారు. ఏదైనా పని మీద వద్దామన్నా గేట్ దాకా వచ్చా, మేము ఇవాళ తిన్నామో మేము రాము మీ ఇంటికి అని చెప్పేస్తారు. నేను ఎవరిని ఏమనను, రండి అట్లేముండదులేండి అన్నా కానీ వాళ్ళే మీ ఇష్టం నాకు తెలిసాక రాము అని చెప్తారు. ఇంటి చుట్టూ కూడా సపోర్ట్ ఉంది సార్. మళ్ళీ ఏదన్నా అంటే ఎప్పుడైనా భోజనాలు ఎట్లా అంటే మీరు ముక్కలు పెట్టారు మేము రామంటే మేము పెట్టే ముక్కలు బాగుంటాయి రండి అని చెప్తాను. ఓకే. సో మరి శాకాహారిగా మారినప్పుడు ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుండి శాకాహారమే అన్నారు కదా. అవును సార్. శాకాహారం తిన్నప్పుడు బలం ఉండదు, విటమిన్ B12 డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ వస్తుంది అంటూ ఉంటారు కదా. పిల్లలు మీరు అందరు ఆరోగ్యంగా ఉన్నారా మరి? హ్యాపీ సార్, పిల్లలకి కానీ ఏమీ లేదు. ఇప్పుడు మీరు విటమిన్స్ గురించి చెప్పారు, అవి డాక్టర్స్ సృష్టించినయే తప్ప ఆ విటమిన్స్ ఏదో మందుల్లో ఇవ్వచ్చు వాళ్ళు, అట్లా ఇవ్వకుండా ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని వాళ్ళ అలవాటు చేసింది చిన్నప్పటి నుంచి లేదు సార్. నేను మా అమ్మగారి ఇంట్లో అయితే నా పెళ్లి కాకముందు కోడిని కొయ్యడం నేను చూడలేదు సార్. ఓకే. అది అమ్మ వాళ్ళు వ్యవసాయం పొలాల్లో పొలి అని ఏదో చేస్తారు సార్, అక్కడ చాకలి వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, అట్లా తినేవాళ్ళని తప్ప దాన్ని కట్ చేయడం నేను చూడలేదు. ఇప్పుడు అక్కడక్కడ సెంటర్స్ పెట్టారు కదా సార్, అక్కడ చూడడమే తప్ప ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు నేను దాన్ని చిన్ననాటి కుటుంబాల్లో మీరైతే చూడలే, మీ కుటుంబం చూడలే, కళ్ళతో చూడలే. రైట్. ఇప్పుడు చాలా మంది అంటుంటారు జంతు హింస మహాపాపం అంటున్నారు కదా. అవును సార్. మేము ఎవరిని హింసించట్లేదు, మేము చేయట్లేదు, ఎవరో చేస్తున్నారు, మేము కొనుక్కొచ్చి తింటున్నాము అంటున్నారు. ఒక జంతువు ప్రాణం తీస్తున్నారంటే వీళ్ళు కనీసం నెలలో ఒకసారి తిన్నా 12 నెలలకి 12 ప్రాణాలు తీస్తున్నారు సార్. అది 12లుగా దశావతారాలు ఎత్తి పాపం చుట్టుకుంటుంది సార్. ఒక అవతారంతో రాదు పాపం అనేది, పుణ్యము అంతే, ఒక విధంగా చేస్తే 1000 కలిసి వస్తుంది. పాపము అంతే సార్. దశావతారాలు అనేది ఏకాదశ అవతారంది గురువు గారిది, దశావతారాలది దేవుళ్ళది అంటారు కదా. ఏ అవతారంలో ఏ రూపంలో వస్తుందో తెలియదు పాపం అనేది. పుణ్యం కూడా అలానే. అంటే ఈ మనిషి ఎవరైతే ఆ జంతు హింస చేసి తింటున్నారో మేము డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాం అన్నారు. డబ్బులు ఎక్కడి, మనం కష్టపడి ఇస్తేనే కదా వాళ్ళు మనకి ఇచ్చేది పార్సల్ చేసి. ఈ డబ్బులు కష్టపడి తెచ్చిన భర్తది, వండిన భార్యకి, తిన్న పిల్లలకి, వచ్చిన బంధువులకి, తిన్న బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ చుట్టుకుంటారు సార్. ఒక్కరికి కాదు అది. ఆ వంట పాత్రకి, ఆ స్టవ్కి కూడా పాపమే సార్. మన ఇంట్లో మన గృహానికి కూడా పాపమే ఆ జంతు హింస. నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఓకే. నేను శాకాహారిగా మారాక సార్, నేను ధ్యానంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇల్లు కట్టేసాం. పెళ్ళి అనుకున్నాం, పెళ్ళి కాలేదు, ఇల్లు అయిపోయింది అనుకోకుండా. టీ గ్లాస్తో సహా మార్చేశాను సార్. వంట పాత్ర, వంట స్టవ్, టీ గ్లాసు, టీ కప్పుతో సహా మొత్తం మార్చేశాను. అప్పుడు మీరు మాంసాహారులు ఉన్నప్పుడు అన్ని వంట సామాన్లు అన్ని మార్చేశారు. ఓకే. టీ కప్తో సహా మార్చేశాను. ఓకే. అంత నిష్టగా శాకాహారం ఉంటుంది మా ఇంట్లో. అంటే ఇప్పుడు ధ్యానం చేయాలి కాబట్టి ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం శాకాహారులుగా మారాలా? ఎవరైనా శాకాహారిగానే ఉండాలి సార్. శాకాహారిగా ఉంటే ధ్యానం అదే అబ్బుద్దుతుంది. ఓకేలా ధ్యానం చేయాలి, మన ఇంట్లో అందరూ ధ్యానులు కాదు, అందరూ నాన్ వెజ్ అనుకోండి. మనం ధ్యానం చేస్తుంటున్న అనుభవంతో నేను చెప్పాలంటే మా వారు ఫుడ్ డ్రింక్ ఉండేది, నువ్వు తినని నాకు వద్దమ్మా అన్నారు. వెల్లిపాయతో సహా ఆయనకి వేయను సార్. నేనైతే వెల్లిపాయ ఎంత ఇష్టంగా కాల్చుకొని కూడా తినేదాన్ని, అంటే హెల్త్కి మంచిదని. పరగడుపున లేచి వేడి వాటర్ తాగి 2-3 వెల్లిపాయలు తినేదాన్ని రోజు కాల్చుకొని. అంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ మీద వేడి చేసుకొని తినేదాన్ని. అలా నాకు డెలివరీ అప్పటి నుంచి అలవాటు. ఓకే. 2 పాపలు, డెలివరీలు అప్పటి నుంచి తినేదాన్ని. తిని గోరువెచ్చటి నీళ్ళు తాగేదాన్ని. ఓకే. ఎట్లా తినేదాన్ని, మంత్లీలో 11 days అట్లా తినేదాన్ని. 1 monthలో 11 days. అదొక మందులాగా తినేదాన్ని. అది తినాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకు మరి? వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది అంటారుగా. అది చెప్తా సార్. ఇది నాకు ధ్యానంలోకి వచ్చాక ఒక పేపర్ చదివాను సార్. అంతకుముందు నాకు తెలీదు. వెల్లిపాయ మంచిదని డాక్టర్స్ చెప్తారు, అంత యాంటీబయాటిక్. నేను కూడా తిన్నాను, ప్రతి లేడీ డెలివరీలో తినేదే. ఈ అల్లము, పసుపు, వెల్లిపాయ కంపల్సరీ డైలీ వంటల్లో ఉంటుంది. పసుపుని ఒక యోగి పండిచ్చారు సార్. యోగి మనలాగా ధ్యానం చేసి ఒక యోగి పండించారు. అన్ని భూమిలో లోపట పండేటి, భూమి పైన పండేవి కావు అవి. అల్లము ఒక రైతు పండించాడు తన కష్టజీతంతో, పశుగ్రాసంతో. వెల్లిపాయన ఒక దుష్టుడు పండించాడు సార్. చదివారా? చదివాను సార్. చదివినాక మా వారికి నేను చెప్తే బంధు ఇక ఏంటి అని కూడా విన్నారు, వదిలేశారు అంతే. వెల్లిపాయ ఒక దుష్టుడు పండించాడు, ఆ దుష్ట గుణాలు అందులోకి వచ్చి తినడం వల్ల దుష్ట గుణాలు వస్తాయి అని నేను చదివాను.
మ్మ్. అప్పటి నుంచి నేను ఏ క్లాస్కి వెళ్ళినా ఇది మాత్రం కంపల్సరీ చెప్తాను సార్. పుట్టగొడుగులు కూడా, మ్మ్. పుట్టగొడుగులు నాకు ఎంత ఇష్టమో, మ్మ్. ఆరోగ్యానికి మంచిది అనుకునేవారు. బాగా తినేదాన్ని సార్. మ్మ్. ఓకే. ఒకరోజు నేను అమ్మగారి ఇంటికి వెళ్తూ మష్రూమ్ రైస్ తింటున్నాను. ఇది తినకు, ఇవి తినకు, నాకు వాయిస్ వినపడ్డది సార్. ఓకే. అవి తినకు అన్న. ఏంటి నాకు ఎవరు చెప్తున్నా, పక్కన ఎవరు లేరు. మా వారేమో నాన్ వెజ్ అవి తినేవాళ్ళు, నేను వెజ్ తినేదాన్ని. మ్మ్. పన్నీరు, బిర్యానీ ఇవి. మేము నాన్ వెజ్గా ఉన్నప్పుడు కూడా నేను నాన్ వెజ్ తినేదాన్ని కదా సార్. బయటకు వెళ్తే ఓకే. ఎలాంటి వండి పెడతారో అని వెజిటేరియన్, నేను పిల్లలు వెజ్ తినేవాళ్ళం, ఆయన అది తినేవాళ్ళం. మష్రూమ్ మాత్రం బాగా తీసుకుందాన్ని, పన్నీరు మష్రూమ్. మరి ఇవి తినకు, ఇవి తినకరు ఎవరో నాకు చెప్పినట్టు అనిపించి ఎవరు లేరు నా పక్కన మాట్లాడాను, నేను పట్టించుకోకుండా తిన్నా. ధ్యానంలోకి వచ్చాను అప్పటికి 6 నెలలు అవుతుంది. ఓకే. అది తిన్నాక ఒక 2-3 నెలలకి నాకు సీరియస్ అయింది సార్. మ్మ్. విపరీతమైన ప్రాబ్లం అయింది. ఓకే. హాస్పిటల్కి వెళ్తే బీపీ డౌన్. 3 రోజులు నేను హాస్పిటల్కి వెళ్ళి, నాకేం కాదు, నేను ధ్యానం చేసుకుంటున్నాను, అరటి పండ్లు తింటున్నాను, సమ్మరు పుచ్చకాయ ముక్కలు, ఫ్రూట్స్ ఇలాంటివి తింటున్నా, ఫుడ్ తినకుండా. ఏవి తిన్నా ప్రాబ్లమే అవుతుంది. 3వ రోజు హాస్పిటల్కి వెళ్ళాను. నా వల్ల అట్లా కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్తే సీరియస్గా ఉంది, ఏంటి ఇట్లా లేట్ చేశారు అంటే, ఏం లేదండి నాకేం ప్రాబ్లం లేదు అంటే, ఏమన్నా ఇవే డాక్టర్ ఏమన్నారు అక్కడ, ఏమన్నా తిన్నారా మీరు నాన్ వెజ్ ఏమైనా తిన్నారంటే, అసలు నాన్ వెజ్ తినది ఈమె అని చెప్పారు. బంద్ చేసిందని చెప్పలేదు, తినదని చెప్పారు. ఓకే. చెప్తే మరి ఫ్రూట్స్ ఏమైనా తిన్నారని, ఫ్రూట్స్ తింటే అట్లా ఎందుకు అయింది, నేను ఫ్రూట్సే తింటున్నాను అన్న. అంటే కుళ్ళిపోయిన ఫ్రూట్స్ తింటే అట్లా అయింది అన్నారు. అట్లా కాదు అన్న. అలా కాదండి, ఇట్లా ఫ్రెష్గా తీసుకొచ్చుకునే తిన్నాను, నేను తిన్న అరటిపళ్ళు, పుచ్చకాయ ముక్కలు, ఫ్రూట్స్ ఇదే జ్యూసేనండి తిన్నది, పైనాపిల్ పీస్ ఇవి తిన్నానన్న. వెంటనే ఖమ్మం రాశారు. ఖమ్మంలో జాయిన్ చేశారు సార్. డాక్టర్ వచ్చి నన్ను ఏ రోజు టెస్ట్ చేయలేదు, 3 రోజులు ఉంచారు. మ్మ్. సెలైన్లు పెట్టుడు, ఇంజక్షన్లు వేయడమే తప్ప నాకు 3 రోజులే. డాక్టర్ నేను చూడలే, నన్ను ఆయన చూడలే. సమ్మర్ చక్కగా వెళ్ళేదాన్ని, స్నానం చేసేదాన్ని, వచ్చి రెడీ అయ్యాను. నేను స్నానానికి వెళ్ళడం, ఆయన వచ్చి రౌండ్కి రావడం, అట్లా 3 రోజులు అలాగే జరుగుతుంది. 3 రోజులకి బిల్ వేశారు, డిశ్చార్జ్ చేసి పంపించారు. ఏం లేదని స్కానింగ్ చేసి. అంటే నాకు అంతకుముందు సర్జరీ అయింది గైనక్ ప్రాబ్లం వల్ల. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అని స్కానింగ్ అవి చేసి, ఏం ప్రాబ్లం లేదు, ఈమెకి బ్లడ్లో కూడా ఏమి లేదు, ఏ ఇన్ఫెక్షన్ లేదు, ఏదన్నారు. ఏమన్నా లోపల స్టమక్ ఇన్ఫెక్షన్ ఏమో అని టెస్ట్ చేశారు, ఏది లేదు సార్. ఈ మష్రూమ్ తిన్నదే వల్ల అని నాకు ధ్యానంలో తెలిసింది. మీకే అర్థమైంది? నాకు తెలిసింది. ఎందుకు ఇట్లా అయితే చూపించింది. తినొద్దు అన్నప్పుడు అప్పటి నుంచి ఏ వయసు వచ్చి నేను పట్టుకుంటాను సార్. అప్పటిదాకా నేను పట్టుకోలేదు. మీ అంతరాత్మ ప్రబోధం చెప్పింది, నాది నాకు తెలిసి వ్యతిరేకంగా పోయారు కాబట్టి జరిగింది. అప్పటి నుంచి అంతరాత్మ ప్రబోధం వింటారు. అవును సార్, నాకు తెలుస్తుంది. ఈ మధ్య ఒక రీసెంట్గా అనుభవం సార్, నాకు బాగా బ్యాక్ పెయిన్ ఉంది. ఎప్పుడు 2:32 కలా లేసి ధ్యానం చేస్తాను. ఆ రోజు 4:40 అయింది టైం. బ్యాక్ పెయిన్ ఉందని ఇవాళ చేయంలే, పగలు చేసుకుంటా అనేసి పడుకున్నాం మేలుకుతూ ఉండి. గురువుగారు పిలిచారు, సార్ అజ్జం లేమ్మా, ఏంటి పడుకున్నాం అంటే, బ్యాక్ పెయిన్ వస్తుందండి అని చెప్పి మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా మాట్లాడాను. పక్కకి తిప్పి పడుకోబెట్టారు సార్ నన్ను. వెళ్ళకిలా పడుకున్నదాన్ని నన్ను పక్కకి తిప్పి పడుకోబెట్టారు. 4:40 అన్నారుగా, 10 నిమిషాల్లో నాకు మనిషి స్పర్శ అవి తెలిసినాయి. ఎవరు వాయిస్ అన్నీ నేను గుర్తుపట్టాను. పక్క తిప్పండి, లేచి చూడగానే 4:50 అయింది. అమ్మ 4:50 అయింది, ఇందాక 4:40 అన్నారు కదా, ఇది ఆయనే చెప్పారు, లేచి కూర్చొని ధ్యానం చేసుకున్నాను సార్. ఓకే. ఒక 4 రోజుల వరకు లేదు. అంటే శాకాహారిగా మారిన తర్వాత మనకు గురువుల నుండి, మాస్టర్స్ నుండి కూడా వాయిస్ స్పష్టంగా వింటారు, వినబడుగుతుంది, వినగలుగుతాం, వారి శక్తికి అనుసంధానం అవుతాం అని అర్థమవుతుంది. అవును సార్. వారి ఇప్పుడు ఎగ్ శాకాహారమే, అందరు తినచ్చు అంటారు. నాన్ వెజిటేరియన్స్ కూడా ఎగ్టేరియన్ అని చెప్తారు. మరి ఎగ్ వెజిటేరియన్ అంటారు. ఎగ్ వెజిటేరియన్ మరి చెట్టుకో పాదుకో కాయాలి కదా సార్. అవును. మరి కోడికి పుట్టింది కదా ఎగ్, కోడి పిల్లే కదా. మనిషికి పుట్టామంటే మన అమ్మ నాన్న పిల్లలము, మరి కోడికి పుట్టిన గుడ్డు కోడి పిల్లనే. మరి అది ఎలా శాకాహారం అది సార్? అది బిజినెస్ మ్యాన్లు పెట్టుకున్న ట్రిక్స్ అవి అనుకుంటున్నా. ఓకే. మరి ఇన్ని నష్టాలు ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు మనుషులు మానుకోలేకపోతున్నారు అంటారు మీ అండర్స్టాండింగ్ ప్రకారం? అంటే నా అనుభవం ప్రకారం సార్, నా ఫ్రెండ్ నాకు చెప్పింది 40 రోజులు అన్ని బంద్ చేయాలి, తినొద్దంటే దీని మొహం నేను ఎక్కడ చేస్తాను, నేను ధ్యానం చేస్తాను, అన్ని తింటా అనుకున్నా. నాకు నేనే బంద్ చేసే సార్. వాళ్ళ అనుభవ జ్ఞానం ధ్యానంతో వస్తే మాత్రం తప్పకుండా బంద్ చేస్తారు సార్. మానేయాలి అనుకున్న వాళ్ళు ధ్యానం చేయాలి, అటు ఇటు ఉన్న వాళ్ళు. అవును సార్. ఓకే, ఇది వండర్ఫుల్ టిప్. అవును సార్. కొంతమంది ఉమెన్ ధ్యానం చేస్తూ మానేస్తూ ఉంటారు, కానీ ఇంట్లో వండాల్సిన పరిస్థితి, పిల్లలకు వండాల్సిన పరిస్థితితో ఇబ్బంది పడుతూ వండుతూ వాళ్ళ కోసం కూడా తినేవాళ్ళు ఉంటారు. వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి?
తినలేరు సార్ వీళ్ళు. ధ్యానం చేస్తూ నేను నా ఫ్రెండ్ని ఇదే అడిగాను, మా వారు తింటారు కదా, నేనంటే బంద్ చేస్తాను ఎట్లా అన్నా. ఎప్పుడైతే వండమన్నారో అప్పుడు నువ్వు ధ్యానం చేసి వంట చెయ్యాలి, తినరు అంది. నా అనుభవం అదే జరిగింది సార్. మా వారు ఇంత మట్టుకి వండమన్నది కూడా లేదు ఇంట్లో. ఓకే, మీ ధ్యాన శక్తే వాళ్ళని మార్చేసిందంట. అవును సార్. అంటే ధ్యానం చేసే వాళ్ళు అద్భుతంగా ఒక ప్యూరిటీతో ఉంటే క్లియర్ అవుతుంది. వాళ్ళు కూడా తినరు సార్, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. నాకు మా వారు సపోర్ట్ సార్. ధ్యానానికి కూడా ఎప్పుడన్నా అశ్రద్ధ చేస్తే పనిలో ఉండి ఏంటి కూర్చున్నో ధ్యానం చేసుకొని చెప్తారు. వండర్ఫుల్. ఎస్ మేడం, మరి ఇప్పుడు శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు కదా, ర్యాలీ చేయకముందు చేసిన తర్వాత ఏ మార్పుల్ని మీరు గమనించారు? నా అనుభవ ప్రకారం ర్యాలీ అంటే అసలు నాకు బయటకు వెళ్ళడం తెలియదు సార్. అది కూడా నా ఫ్రెండ్ బలవంతాన్ని మొత్తం అది నాకు వెనుకుండి నడిపించడమే. మెగా ర్యాలీ కొత్తగూడెంలో మెగా శాకాహార ర్యాలీ జరిగింది 23 మార్చి 31. ఆ ర్యాలీతో నేను అడుగు బయట పెట్టేశారు. అప్పటిదాకా నాకు తెలియదు. ఒక 4-5 సార్లు పిరమిడ్కి వెళ్ళొచ్చాను, కొత్తగూడెం అన్నట్టు పిరమిడ్కి. అంతే తప్ప నేను వెళ్ళానంటే వెళ్ళను, ర్యాలీకి నేను అడగను అన్నది నేను పంపించారు అని నేను అడగను అనుకున్నాను. నువ్వు అడగపోయి నేను అడిగి పంపిస్తాను అన్నది. అసలు మా ఇద్దరి మధ్య రావద్దు అనేసి ఒక మాట అడుగుదామని నేను అడిగాను. పిఎంసి ఛానల్ చూస్తూ పిఎంసిలోనే నేను ధ్యానం నేర్చుకున్నాను సార్. ఓకే, వెళ్ళరా అన్నారు. ఆయనే తీసుకొచ్చి మాకు ఇల్లందు 10 కిలోమీటర్లు ఉంటుంది సార్. అక్కడికి వచ్చి బస్సు ఎక్కిచ్చి వెళ్ళారు. నేను వచ్చి మెగా ర్యాలీలో జాయిన్ అయ్యాను. బాగుంది. ఓ ర్యాలీ అంటే అట్లుంటుందా అని నాకు అప్పుడు తెలుసు సార్. అప్పటిదాకా మామూలుగా బయట ఏవో ఏం జరిగింది మీరు ర్యాలీలో పాల్గొంటే? అన్ని ర్యాలీలో పాల్గొనాలనిపించింది. మీలో జరిగిన మార్పు ఏంటి? ఆ ఫస్ట్ ర్యాలీలు నాకు తెలవలేదు సార్. 2-3 ర్యాలీలకి ఇక నేను వెళ్తాను అనేది అనిపించింది. రెండో ర్యాలీకి 3 నెలల వరకు వెళ్ళలేదు సార్. అంటే నేను ఈయనను అడిగి వెళ్ళాలి కదా, అడిగితే పంపిస్తారా లేదో అని ఒక లోపట భయము, డౌట్. భయమేం లేదు, ఫ్రీగానే ఉంటాము. మళ్ళీ వెళ్తే వీళ్ళందరి చుట్టూ ఎప్పుడు బయటకు వెళ్ళండి, ఇప్పుడు ఎట్లా వెళ్తుంది అనుకుంటారేమో, అది ఒక డౌట్. లోపల క్లియర్ అయినాయా? అసలు నాకు ఎవరితో పని లేదు సార్. ఇప్పుడు మొత్తం క్లియర్. వాళ్ళు ఏమంటారు, అసలు ఎట్లా వెళ్తారు ఎట్లా వస్తారు అంటే యోగులు అలాగే వెళ్ళొస్తారు అని చెప్తాను. సరే మేడం, ఇప్పుడు శాకాహార ర్యాలీ జరగక ముందు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన మార్పులు మీరు గమనించింది, మీ దగ్గరకు వచ్చినాయి ఏంటి? మా ఊరిలో నేను ర్యాలీ పెట్టాను సార్ లాస్ట్ జనవరి 24, జనవరి 30. అప్పటి వరకు మా వారు ఫంక్షన్లకి అటు వెళ్తే నాన్ వెజ్లు అవి ఉంటాయి కదా సార్, అప్పటి నుంచి గమనించారంట. నేను వెళ్ళాను కాబట్టి ఆయన వెళ్తాను. నేను అడిగేదాన్ని, ఎట్లా ఉంటున్నాయి ఫంక్షన్లు ఏంటి అని, ఏం తిన్నారు అని అడిగేదాన్ని. తింటున్నారా లేదా అని అడగకుండా ఏం భోజనాలు తిన్నారు ఏంటి అని అడిగితే, మన ర్యాలీ పెట్టిన కాడ నుంచి నాన్ వెజ్ తగ్గింది, ఎక్కువ వెజిటేరియన్సే కనిపిస్తున్నారు అన్నారు. ఆయన చెప్తే నాకు తెలుసు. మార్పులు మా కారేపల్లిలో ఆయన చెప్తేనే నాకు తెలిసింది, నేను వెళ్ళలే. సో మీ ఊళ్ళో శాకాహార ర్యాలీల తర్వాత మార్పులు గమనిస్తున్నారు. ఇప్పుడు శాకాహార ర్యాలీలు చూసి మేము శాకాహార ర్యాలీ ద్వారా మారాము అని ఎవరైనా చెప్పారా మీకు? శాకాహార ర్యాలీగా మారామని చెప్పలే, కానీ నన్ను చూసి మారామని మా ఇంటి చుట్టూ వాళ్ళు చెప్పారు. అంతా లేడీసే సార్, 10 ఫ్యామిలీస్ ఉన్నాయి, మొత్తం లేడీసే. మిమ్మల్ని చూసే చేస్తున్నా, కానీ వాళ్ళ ఇంట్లో బంద్ చేయలేదని చెప్తారు. ఏం కాదు, మీరు వాళ్ళు వండాలంటున్నారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వండండి, ధ్యానం చేసి వండండి, వాళ్ళు తినరు. నేను ఎలా చేశానో అలాగే చెయ్యండి, నాదే మీకు చెప్తున్నాను. ఒక ఉమెన్ శాకాహారిగా మారితే ఏంటి లాభం అంటారు? ఉమెన్ శాకాహారిగా మారిందంటే ఆ ఇల్లు దేవాలయమే సార్. ధ్యానం చేస్తుంటేనే దేవాలయము. ఇక శాకాహారిగా మారిందంటే ఎన్ని ప్రాణాలు నిలబెట్టింది సార్. తను తినదని మా వారు లాంటి వాళ్ళు తేరు వండరు. ఓకే, ఫ్యామిలీ మొత్తం తినరు. పిల్లల్ని కూడా మార్చడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి మరి? కొంతమంది పిల్లలు రివర్స్ ఉన్నారు, తల్లిదండ్రులు మానేస్తారు, పిల్లలు మారాన్ చేస్తుంటారు, పిల్లల కోసం వండాల్సి వస్తుంది, పెడుతున్నాం అంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే టెక్నిక్? తల్లి ద్వారా తండ్రి మారారనుకోండి, ఇద్దరు తల్లిదండ్రులు కూర్చొని ధ్యానం చేసుకుంటే ఆ పిల్లలు కూడా బంద్ అయిపోతారు సార్. వీళ్ళని చూసి వాళ్ళు టీచింగ్ అంతే, బలవంతం చేసింది పిల్లలే. మనమే కదా, మన పిల్లలకి ఏం తెలుసు సార్, తింటామని తెలుసా? పాలు తాగడమే తెలియదు వాళ్ళకి, ఏవో వండి పెడితే తింటామని ఎలా తెలుసు? వండర్ఫుల్. అందుకే ఈ తల్లి ద్వారా తండ్రి ఎలాగ మారుతారు, నా అనుభవంతో మా వారు మారినట్టు. వీళ్ళిద్దరు కలిసి చేస్తే ఆ పిల్లలు తినే వాళ్ళు కూడా తినరు, ఆ పిల్లలతో వాళ్ళ స్నేహితులు కూడా బంద్ అయిపోతారు. అట్లా ఉన్నారు సార్. ఓకే, ఇప్పుడు శాకాహారంలో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి అన్నారు కదా. ఉన్నాయి సార్. దేంట్లో ఎన్ని, అంటే అందులో ఉన్న వాటికన్నా ఎక్కువ ఆల్టర్నేట్స్ ఉన్నాయంటారా? శాకాహారంలోనే ఎక్కువ ఉన్నాయి సార్. శాకాహారం ఒకటే కదా సార్, ఒక శరీరం అది. ఇది ఫలాలు, పుష్పాలు, ఆకులు, కూరలు చాలా రకాలు కదా. గ్రీనరీలో బాగా సార్, నేను బాగా గ్రీన్ కలర్ కూరగాయలు మొదటి నుంచి అలాగే ఇష్టం. గ్రీనరీలో గ్రీన్ కలర్ కూరగాయలు ఇంకా బాగా అరుగుదలకి కానీ, తినడానికి కానీ, వండడానికి ఇంకా తేలిక సార్.
ఉమ్, ఏ స్మెల్ లేకుండా చక్కగా తాలింపు చేసి సిమ్లో పెట్టచ్చు, కూర్చుంటే మళ్ళీ వెళ్ళేసరికి కూర అయిపోతుంది. అంత ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మరి వండడం ఎంత ఈజీయో తిని అరుగుదలకు కూడా అంత ఈజీగా ఉంటుంది. సో జంతు బలుల వల్ల పర్యావరణానికి నష్టాలు ఉన్నాయంట. నష్టమే సార్. ఆమె అక్కడ అరుస్తూ ఉంటుంది కదా సార్, ఒక కోడో మేకో, ఆ గోస ఎటు వెళ్తుంది సార్? మన విశ్వానికి వెళ్తుంది, పర్యావరణానికి వెళ్తుంది, చూస్తూ ఊరుకుంటుందా ప్రకృతి మాత? మనం పుణ్యం చేస్తే ఫలితం ఇచ్చినట్టు పాపం అక్కడ పూజలు వ్రతాలని చేస్తున్నారు, ఈ జంతు బలు చేసి దాని ప్రాణం తీస్తున్నప్పుడు ఈ పూజ ఫలితము ఇస్తుంది, అక్కడ బలి ఫలితం కూడా రెండు వస్తాయి సార్, తప్పకుండా వస్తాయి. ఈ జంతు బలులు ఎందుకు వచ్చినాయి అంటారా? దాంట్లో ఉండి అసలు ఏంటి ఆ జంతు బలులు? నేను చదివిన ప్రకారం అయితే సార్, జంతు బలు అంటే మనలోనే మానవులు, దేవుళ్ళు, జంతువులు అన్నీ ఉన్నాయి. వీటిని వదులుకోమంటే వీళ్ళు వెళ్ళి వాటిని జంతు తత్వాలను బలి అంటే జంతువులు బలిస్తున్నారు. నువ్వు దేవుడిగా మారమంటే ఆ దేవుడిలో రాయిని దేవుడు అనుకొని చేస్తున్నారు. నా ఎదుట మనిషి దేవుడు అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఆయన ఎప్పుడైతే దేవుడు అని తెలుసుకుంటారో మనం దేవతగా మారిపోతాం. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. సో చివరగా మీ మెసేజ్. శాకాహార అమృతాహారం సార్. ఏ ఇల్లాలు ధ్యానం చేస్తే ఊరంతా వెలుగు. ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అనే మన గురువులు చెప్పినట్టు ఇల్లాలి ధ్యానం ఊరంతా వెలుగు సార్. ఒక్క ఇల్లాలు ధ్యానం చేస్తే ఇంట్లో శాకాహారం అవుతుంది, ఆ ఇల్లాలతో ఊరంతా శాకాహారం అవుతుంది సార్. ఒక్కరోజు కాకపోవచ్చు, కొన్ని రోజులకైనా తప్పకుండా అవుతుంది సార్. వండర్ఫుల్ మేడం. నా అనుభవంతో నేను చెప్పడం, నేను నేర్పిన మాస్టర్స్ మొత్తం లేడీస్ మొత్తం నాన్ వెజ్ బంద్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా, అమృతాహారంలోకి మారడం వల్ల వారు వారి కుటుంబం ఆటోమేటిక్గా ఎలా మారారు, వారికి తెలిసిన వారు కూడా ఆ వెజిటేరియన్లోకి మారడం వల్ల ఎంత అద్భుతంగా హాయిగా ఉన్నారో తెలుసుకున్నాం. శాకాహార ర్యాలీల వల్ల ఆ ఊర్లో శాకాహారులు పెరగడం కూడా మనం గమనించాం. అండ్ జంతు బలుల వల్ల ఎన్నో పర్యావరణానికి నష్టాలు ఉన్నాయనేది కూడా తెలుసుకున్నాం. సో ఆనందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనం శాకాహారిగా మారడం, అమృతాహారాన్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అనేది మేడం యొక్క జర్నీ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, అందరం శాకాహారులుగా మారి శాకాహారమే తింటూ ధ్యానం చేస్తూ అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.